హలో గైస్, వెల్కమ్ టు క్రికెట్ రిలీజన్. ఈ వీడియోలో మనము జనవరి 10th వరకు ఉన్న టీమిండియా క్రికెట్ అప్డేట్స్ గురించి అయితే తెలుసుకుందాము. సో ఈ వీడియోలో అయితే టాప్ 6 అప్డేట్స్ అయితే మీ ముందుకు అయితే తీసుకొచ్చాను. అందులో ఫస్ట్ అప్డేట్ అయితే మొహమ్మద్ సిరాజ్ని అయితే ఇంగ్లాండ్ టూర్ ఇండియాలో T20 సిరీస్కి అయితే రెస్ట్ ఇవ్వడం జరిగింది. మనకు తెలిసిందే ఇంగ్లాండ్తో మనం 5 T20 సిరీస్ ఆడాలి. సిరాజ్ని ఎందుకు రెస్ట్ ఇచ్చారంటే బీజీటీలో ఇప్పటి వరకు 157 ఓవర్స్ అయితే బౌలింగ్ చేసి 20 వికెట్స్ అయితే తీసుకోవడం జరిగింది. సో వర్క్ లోడ్ మేనేజ్మెంట్ లో కారణంగా బీసీసీ అయితే సిరాజ్ కి అయితే రెస్ట్ ఇచ్చింది. సో సిరాజ్ ని డ్రాప్ చేయడం సిరాజ్ కి అయితే ఒక మంచి అడ్వాంటేజ్ గా మారుతుంది. సో 1 month అయితే పూర్తి రెస్ట్ తీసుకొని ఇంగ్లాండ్ తో 3 ODI సిరీస్ కి అయితే సిద్ధం అవుతాడు. అండ్ ఆ తర్వాత ఫ్రెష్ గా ఛాంపియన్స్ ట్రోఫీలోకి ఎంట్రీ ఇవ్వడం జరుగుతుంది. అండ్ నెంబర్ 2 అప్డేట్ వచ్చేసి బుమ్రా అనమాట. బీజీటీలో లాస్ట్ టెస్ట్ మ్యాచ్ లో మనకైతే తెలుసు బుమ్రాకి అయితే ఇంజరీ కన్సెంట్ ఉంది బ్యాక్ పెయిన్ ద్వారా. సో బుమ్రాకి అయితే A-C గ్రేడ్ ఇంజరీ అంటున్నారు. సో ఇదే గనక వార్త నిజమైతే సో బుమ్రాకి అయితే 6 months వరకు రెస్ట్ ఇవ్వాలి. సో అదే కాకుండా బుమ్రా ఒకవేళ మైనర్ ఇంజరీ అనుకోండి 1 month రెస్ట్ ఇస్తే సరిపోతుంది. సో అందుచేత బుమ్రా అయితే ఇంగ్లాండ్ సిరీస్ తో వైట్ బాల్ సిరీస్ కి అయితే 5 T20s 3 ODIs కి అయితే అవైలబుల్ గా ఉండడు. అండ్ ఒకవేళ బుమ్రా మెరుగుపడితే NCAలో నేరుగా వచ్చి మనకి ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడతాడు. అండ్ బుమ్రా నేరుగా వచ్చి ఛాంపియన్స్ ట్రోఫీలో ఆడే సత్తా అయితే ఉంది బుమ్రాకి. సో వీ హోప్ బుమ్రా మంచిగా ఇంజరీ నుంచి కోలుకోవాలని కోరుకుందాము. ఛాంపియన్స్ ట్రోఫీలో మంచిగా కంబ్యాక్ ఇవ్వాలని కోరుకుందాము. అండ్ నెంబర్ 3rd అప్డేట్ వచ్చేసి మొహమ్మద్ షమి. మనందరికీ తెలిసిందే వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత షమి అయితే ఒక్క ఇంటర్నేషనల్ మ్యాచ్ కూడా ఆడలేదు. ఎందుకంటే తనకున్న నీ సర్జరీ వల్ల ఇప్పటి వరకు 14 months అయితే ఇంటర్నేషనల్ క్రికెట్ కు దూరం అయ్యాడు. అండ్ ఆఫ్టర్ 1 year తర్వాత షమి అయితే రంజీ ట్రోఫీలో ఆడి మంచిగానే వికెట్లు అయితే తీశాడు. అండ్ బీజీటీలో ఆడాలని తహతహలాడాడు. కాకపోతే షమి నమ్మలేదు. ఇంతకు ముందు వరల్డ్ కప్స్ లో కూడా షమి ఇంజరీతో ఆడాడు. సో అది షమికి గాయం తిరిగేసిందనే చెప్పాలి. సో షమీని అయితే బీజీటీ నుంచి డ్రాప్ చేశారు. ఇన్ కేస్ షమి ఉన్నాడు అనుకో బీజీటీలో బుమ్రా మీద అంత వర్క్ లోడ్ పడేది కాదు. అండ్ బుమ్రా కూడా ఇంజరీ అయ్యేదే కాదు. సో మొత్తానికి అయితే ఈ ఇంగ్లాండ్ సిరీస్ T20 అలాగే ODI సిరీస్ కోసం బుమ్రా మళ్ళీ బరిలోకి దిగుతున్నాడని చెప్పి న్యూస్ అయితే వస్తున్నాయి. సో ఈ ఖచ్చితంగా టీమిండియాకి మంచి న్యూసే. అటు సిరాజ్ లేడు వైట్ బాల్ క్రికెట్ లో, అండ్ అట్లనే బుమ్రా కూడా డ్రాప్ చేశారు కాబట్టి షమి రావడం ICC ఛాంపియన్స్ ట్రోఫీ ముందుకి షమికి కూడా 1 year తర్వాత మళ్ళీ ఇంటర్నేషనల్ క్రికెట్ లోకి వచ్చాడు కాబట్టి ICC టోర్నమెంట్ కు ఇంగ్లాండ్ సిరీస్ అనేది ఒక మంచి ప్రాక్టీస్ మ్యాచ్ లాగా ఉంటుంది. సో షమి అయితే ఇంగ్లాండ్ తో 5 T20 మ్యాచ్లు 3 ODI మ్యాచ్లు అయితే ఆడబోతున్నాడు ఛాంపియన్స్ ట్రోఫీ కన్నా ముందు. అండ్ 4th అప్డేట్ వచ్చేసి ఆకాష్ దీప్. బీజీటీలో తనకి ఛాన్స్ దొరికినప్పుడల్లా కొంచెం డీసెంట్ పర్ఫార్మెన్స్ అయితే ఇచ్చాడు. ఆకాష్ దీప్ మంచి బౌలరే. అండ్ కొంచెం గ్రూమ్ చేస్తే మంచి క్వాలిటీ బౌలర్ అవుతాడు ఖచ్చితంగా. సో ఆకాష్ దీప్ కూడా బ్యాక్ ఇంజరీ కారణంగా 1 month అయితే టీమిండియాకి దూరంగా ఉండబోతున్నాడు. సో ఇంగ్లాండ్ తో వైట్ బాల్ సిరీస్ కి అయితే మనకైతే ఆకాష్ దీప్ అయితే టీంలో ఉండడు. సో ఇది ఆకాష్ దీప్ కి బ్యాడ్ లక్ అని చెప్పుకోవాలి. అటు మనకి సిరాజ్ లేడు, బుమ్రా లేడు. సో మంచిగా యంగ్స్టర్ గ్రూమ్ అవడానికి ఇది మంచి సిరీస్ ఇండియాలో. కాకపోతే ఏం చేస్తాం, బ్యాడ్ లక్ బ్యాక్ ఇంజరీ కారణంగా 1 month అయితే పూర్తిగా NCA అండర్ లో ఉండబోతున్నాడు ఆకాష్ దీప్. నెంబర్ 4th అప్డేట్ వచ్చేసి విరాట్ కోహ్లీ అండ్ రోహిత్ శర్మ. ఇంగ్లాండ్ సిరీస్ తో 3 ODI మ్యాచెస్ వీళ్ళిద్దరు ఆడబోతున్నారు. అండ్ అందరూ అనుకున్నారు బీజీటీ సిరీస్ తర్వాత వీళ్ళిద్దరికి ఒక 1-2 months అయితే రెస్ట్ ఇస్తారు, డైరెక్ట్ గా ఛాంపియన్స్ ట్రోఫీలోకి ఆడతారని. కాకపోతే వీళ్ళిద్దరు సీనియర్స్ టీమిండియాకి ఎంత బలమో తెలిసిందే మనకి. సో ప్రెసెంట్ అయితే వీళ్ళు ఫామ్ లో అయితే లేరు. సో వీళ్ళు ఫామ్ లోకి మంచిగా రావాలంటే ఇంగ్లాండ్ తో ఈ 3 ODI సిరీస్ అనేది చాలా క్రూషియల్ మ్యాచ్ అనమాట వీళ్ళకి. సో వీళ్ళు మంచిగా పర్ఫామ్ చేసి ఫామ్ లోకి వస్తే ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియాకి తిరుగు ఉండదు. సో అందుకోసమే వీళ్ళని రెస్ట్ ఇవ్వకుండా ఇంగ్లాండ్ 3 ODI సిరీస్ కోసం వీళ్ళనైతే బీసీసీఐ బరిలోకి దింపుతుంది. సో వీ హోప్ వీళ్ళిద్దరు మంచిగా కంబ్యాక్ ఇవ్వాలనే కోరుకుందాం. అండ్ ఫైనల్ అండ్ లాస్ట్ అప్డేట్ వచ్చేసి హార్దిక్ పాండ్యా, శ్రేయస్ అయ్యర్, హర్షదీప్ సింగ్ వీళ్ళ ముగ్గురు అయితే ఇంగ్లాండ్ సిరీస్ తో. సో నెంబర్ 5th అప్డేట్ వచ్చేసి శ్రేయస్ అయ్యర్, హార్దిక్ పాండ్యా, హర్షదీప్ సింగ్ వీళ్ళ ముగ్గురు ఇంగ్లాండ్ తో ODI సిరీస్ T20 సిరీస్ కోసం ఆడడానికి సిద్ధమవుతున్నారంట. నెంబర్ 5th అప్డేట్ వచ్చేసి శ్రేయస్ అయ్యర్, హార్దిక్ పాండ్యా, హర్షదీప్ సింగ్ వీళ్ళ ముగ్గురు ఇంగ్లాండ్ తో 5 T20 మ్యాచ్లు 3 ODI మ్యాచ్లు ఆడడం కోసం వీళ్ళైతే సిద్ధం అవుతున్నారంట.
సో అటు శ్రేయస్ అయ్యర్ అయితే డొమెస్టిక్ క్రికెట్ లో సెంచరీలు కొట్టి వేల పరుగులు అయితే చేస్తున్నాడు. అండ్ హార్దిక్ పాండ్యా కూడా సయ్యద్ ముస్తక్ అలీ ట్రోఫీకి లో దుమ్ము లేపాడు. అండ్ హర్షదీప్ సింగ్ కూడా మంచిగానే పర్ఫామ్ చేశారు డొమెస్టిక్ లీగ్స్ లో. వీళ్ళ ముగ్గురు అయితే డొమెస్టిక్ లీగ్స్ లో రెగ్యులర్ గా ఆడుతున్నారు, మంచిగా పర్ఫామ్ చేస్తున్నారు. అండ్ వీళ్ళు ముగ్గురు ఫామ్ లో ఉండడం టీమిండియాకు ఒక మేజర్ అడ్వాంటేజ్ గా మారబోతుంది ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు. ముఖ్యంగా శ్రేయస్ అయ్యర్ 100 పరుగులు అండ్ సెంచరీలు అయితే చేయడం జరిగింది డొమెస్టిక్ క్రికెట్ లో. సో శ్రేయస్ అయ్యర్ మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ గా ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియాకి ఒక మంచి అడ్వాంటేజ్ గా మారబోతున్నాడు శ్రేయస్ అయ్యర్ అయితే. సో ఇవి ఇవాల్టి అప్డేట్స్ అన్నమాట. సో ఇలాంటి మరిన్ని క్రికెట్ అప్డేట్స్ కోసం మన క్రికెట్ రిలీజన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో.